హలో ట్రేడర్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ సీక్రెట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఇఫ్ యూ వాచింగ్ ఫస్ట్ టైం కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు మన స్క్రీన్ మీద ఒక ఇండికేటర్ ఉంది. సో ఇండికేటర్ ఈజ్ నథింగ్ బట్ హయ్యర్ హైస్, హయ్యర్ లోస్, లోవర్ హైస్, లోవర్ లోస్ మీద క్యాల్కులేషన్స్ చేసుకుంటూ మనకి లెవెల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. సో జస్ట్ ఒక లెవెల్స్ అనేదే కాదు, ప్లస్ ఇది మనకి విత్ వాల్యూమ్ ఇస్తుంది. అంటే ఏ క్యాండిల్ మీద ఎక్కువ వాల్యూమ్ ఉందో అది మనకి ఇండికేషన్ అనేది చాలా క్లియర్గా పిక్చర్ లెవెల్లో మనకి చూపిస్తూ ఉంటుంది. సో ఇది ఎలాంటి ఒక బిగినర్ అయినా, ఒక మీడియేటెడ్ ట్రేడర్ అయినా, లేదా ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అయినా కొంత ఎడ్జ్, మీకు ఒక ప్రాఫిట్, ఒక కన్సిస్టెన్సీ, ఒక గ్రోత్కి కొంత ఎడ్జ్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది. ఎందుకంటే దిస్ ఇండికేటర్ ఈజ్ వెరీ క్లియర్, ఎక్కడ ల్యాగ్ అనేది అస్సలు లేదు. మీరు ఎలాంటి ఒక టైం ఫ్రేమ్లో ఎప్పుడు ఇమ్మీడియట్గా మీరు స్విచ్ చేసినా ఇట్ విల్ షోస్ యూ ది లెవెల్స్. ఇప్పుడు సడన్గా మీరు ఒక 3 minutesకి స్విచ్ చేసినా మీకు 3 minutesలో లెవెల్స్ చూపిస్తుంటుంది. ఈవెన్ ఇఫ్ యూ స్విచ్ ఫర్ 30 minutes మనకి లెవెల్స్ అనేది చూపిస్తుంటుంది. ఈవెన్ యూ స్విచ్ ఇట్ ఫర్ 1 hour అగైన్ వీ హ్యావ్ లెవెల్స్, ఈవెన్ ఫర్ 1 day. సో ఎలాంటి ఒక ట్రేడర్ అయినా సరే, ఎలాంటి ఒక స్టైల్ మీరు ట్రేడింగ్ స్టైల్లో ఉన్నా కూడా ఇది ఇండికేటర్ వచ్చి మీకు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. సో దిస్ ఇండికేటర్ ఈజ్ ఆల్మోస్ట్ ఈజ్ నథింగ్ బట్ సప్లై అండ్ డిమాండ్ చూపించడం వల్ల, వాల్యూమ్ మనకి క్యాల్కులేషన్ చేసి ఇవ్వడం వల్ల ఇట్ ఈస్ ఆల్మోస్ట్ కమ్స్ అండర్ ప్రైస్ యాక్షన్. సో ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి? సో ప్రైస్ యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఏ ఒక ఇండికేటర్ అయినా, ఏ ఒక ట్రేడర్ అయినా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బై డిఫాల్ట్గా ఐడెంటిఫై చేస్తున్నారంటే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్డ్ ట్రేడ్ తీస్తున్నారంటే, సప్లై అండ్ డిమాండ్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, మళ్ళీ ట్రెండ్ లైన్స్, దిస్ 4 ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్రైస్ యాక్షన్. మీరు ఒక ట్రెండ్ లైన్స్ కావచ్చు, లేదా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కావచ్చు, లేదా సప్లై అండ్ డిమాండ్ కావచ్చు, లేదా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కావచ్చు. దీని ఆధారం మీద మీరు ట్రేడ్ చేస్తున్నారంటే ఇవారే ప్రైస్ యాక్షన్ ట్రేడర్. కానీ ప్రైస్ యాక్షన్ ట్రేడర్తో పాటు మనం ఏదో ఒక కొంత ఇండికేటర్ ఉన్నప్పుడు ఇండికేటర్ గివ్స్ ఎస్ ఎ కన్ఫర్మేషన్. ఎందుకంటే మనకి కన్ఫర్మేషన్ కావాలి, ఎస్ వీఆర్ ద రైట్ ప్లేస్, ఓవర్ బాట్, ఓవర్ సోల్డ్ అనే ఒక పొజిషన్ లేకుండా మనం బై అట్ లో అంటారు కదా. సో బై అట్ లో, సెల్ అట్ హై అన్నప్పుడు ఎస్ డెఫినెట్గా మనం అది ఐడెంటిఫై చేయాలంటే ప్రైస్ యాక్షన్తో కూడా మనం వెళ్ళొచ్చు, లేదంటే ఈవెన్ సమ్ ఇండికేటర్స్ ఆల్సో వీ క్యాన్ ప్రిఫర్. సో ఇండికేటర్ పేరు ఏంటనేది నేను ఇప్పుడు మీకు చెప్పే ముందు ఐ విల్ జస్ట్ షో యూ వన్ థింగ్. సో ఇప్పుడు నేను ఇండికేటర్ని నేను హైడ్ చేస్తున్నా. సో దిస్ ఈస్ ద 5 minutes టైం ఫ్రేమ్ బీటీసీ యూఎస్డి. మనం ఇక్కడ లెవెల్స్ అనేది మార్క్ చేసాం. యూ క్యాన్ మార్క్ ఎనీవేర్ 1 2 3 4 5 6 7, లేదా కొంతమంది ఇలా టాప్లో మార్క్ చేస్తారు. ఎప్పుడు అంతే, ఎడ్జ్ ఆఫ్ ద లైన్ ఎప్పుడు మార్క్ చేయకండి, యావరేజ్ తీసుకోండి. సో చాలా ట్రేడర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఎక్కడ మార్క్ చేయాలనేసి. ఈ లెవెల్ దగ్గరే వచ్చి రివర్స్ అవుతుందంటే డెఫినెట్గా అది రివర్స్ అవ్వదు. ఎందుకంటే 118445 ఇక్కడ మనకి లెవెల్ ఉంది కదా, ఈ 118445 దగ్గరే ఎగ్జాక్ట్గా ఇక్కడ అయి ఉంది కాబట్టి నేను ఇక్కడే మార్క్ చేస్తాను అంటే ఖచ్చితంగా అది మనకి పనికి రాదు. ఎందుకంటే ఆల్వేస్ రిమెంబర్ టు టేక్ యావరేజ్. ఒక 4 to 5 రీటెస్ట్ చేసిందంటే, రివర్సల్ అయిందంటే, ఆ 4 to 5కి యావరేజ్ ఏ లైన్ ఉందో ఆ యావరేజ్ లైన్ని కన్సిడర్ చేయండి. సో దట్ విల్ బీ గివ్ యూ హెడ్జ్ ఇన్ ట్రేడింగ్. సో ఇప్పుడు మనం యావరేజ్ అన్నా కూడా వీ క్యాన్ టేక్ ఇట్ దిస్ లెవెల్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 lines ఇక్కడ టచ్ అవ్వలేదు, ఇది ఆల్రెడీ క్రాస్ అయిపోయింది. ఇక్కడ ఇది ఇంకా టచ్ అవ్వలేదు, రైట్? ఇది ఒక్కటి టచ్ అయింది, అండ్ దిస్ వన్ అండ్ ఇయర్. సో టేక్ ఇట్ యావరేజ్ లైన్. అండ్ బాటమ్ సైడ్ కూడా అంతే, ఆల్వేస్ కన్సిడర్ యావరేజ్. లీస్ట్ బాటమ్ మనం ఎప్పుడు ప్లాన్ చేసుకోకూడదు. ఇట్స్ ఏ బాటమ్ 1, ఇది ఒక ఎక్స్ట్రా పైకి వెళ్ళింది, ఇట్స్ ఓకే. ఇది క్లీన్గా టచ్ అయింది, ఇక్కడ టచ్ అయ్యి రివర్స్ అయింది, ఇది ఇంకా దెర్ ఈజ్ నో సైన్ ఆఫ్ టచ్, రైట్? ఇది చాలా దూరంగానే ఉంది, ఇట్స్ ఓకే. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ బయటికి వచ్చింది, ఇంకా లోపలికే ఉంది, ఇది ఆల్మోస్ట్ లెవెల్ దగ్గర ఉంది. సో ఇప్పుడు నేను మీకు 2 లైన్ వేసాను కదా, ఇక్కడ మనకి రివర్సల్ అనేది జరిగింది. సో ఈ రివర్సల్ ఇక్కడి నుంచి ఈ పాయింట్కి రావడానికి కారణం ఏంటంటే, అగైన్ దెర్ ఈజ్ ఎ వన్ థింగ్, దట్ ఈస్ ట్రెండ్ లైన్. సో మనకి కనిపిస్తుంది కదా. సో ట్రెండ్ లైన్ కూడా అంతే, మీరు యావరేజ్ లైన్ టేక్ ఇట్ యావరేజ్. 5 to 6 lines ఉన్నప్పుడు 5 to 6 linesలో ఏ యావరేజ్ లైన్ మీకు కనిపించినా యూ క్యాన్ ప్రిఫర్ యావరేజ్ లైన్. 1 2 3 lines టచ్ అయింది, 2 lines టచ్ అవ్వలేదు. సో దిస్ ఈజ్ ఆల్సో కన్సిడర్ యాజ్ యావరేజ్. సో ఇప్పుడు నేను మీ ముందు ఒక లైన్ వేసాను కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ ట్రెండ్ లైన్స్. ట్రెండ్ లైన్ ప్లస్ సపోర్ట్ రెసిస్టెన్స్. దీన్ని నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకున్నా, దీన్ని ట్రెండ్ లైన్గా కన్సిడర్ చేసుకున్నా. డిమాండ్ అండ్ సప్లై కోసం మనం ఏం చేయాలి,
వాల్యూమ్, డిమాండ్. మనకి డిమాండ్ ఉందా లేదా తెలిసేది ఎలా? ఒకటి ప్రైస్, రెండోది వాల్యూమ్. సో మనకి వాల్యూమ్ చెప్తుంది డిమాండ్ అండ్ సప్లై. సో ఆ వాల్యూమ్ కోసం యూ క్యాన్ ప్రిఫర్ ఎనీ ఇండికేటర్స్. ఎందుకంటే మనకి వాల్యూమ్ తెలియాలంటే వీ హ్యావ్ టు గో విత్ సమ్ ఇండికేటర్స్, రైట్? సో మనకి ఇండికేటర్స్తో మనకి వాల్యూమ్ అనేది చూపిస్తుంటుంది. అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, సో ఇప్పుడు దిస్ ఈజ్ ప్రైస్ యాక్షన్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది ప్రైస్ యాక్షన్. దీంతో మనం ఏదైనా ర్యాండమ్ ఇండికేటర్, చాలామంది ఒక బిగినర్ అయినా, ఒక మీడియేటర్ అయినా, ఒక ప్రొఫెషనల్ అయినా అందరికీ తెలిసే ఇండికేటర్ అయితే ఓకే విల్ సెలెక్ట్ MACD. సో MACD ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ట్రెండ్ లైన్ ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ మనకి సిగ్నల్ లైన్ క్రాస్ అయింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ అండ్ ఇండికేటర్. నేను ఫ్రమ్ ద డే వన్ నేను మీకు చెప్తున్నా, 50% ప్రైస్ యాక్షన్తో ట్రేడ్ చేయండి, 50% ఇండికేటర్స్కి వెయిటేజ్ ఇవ్వండి. అప్పుడే యూ క్యాన్ బికమ్ సక్సెస్ఫుల్. లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే మనకి ఇక్కడ క్రాస్ అయినప్పుడు ఇక్కడ మనకి సిగ్నల్ లైన్ అనేది తెలిసింది. దిస్ రీజన్ విల్ సేస్ మార్కెట్ పైకి వెళ్తుంది, కానీ పైకి వెళ్ళడానికి మార్కెట్కి అంత స్ట్రెంగ్త్ లేదు. బికాస్ దిస్ వాల్యూమ్ సేస్, ఇక్కడ మనకి వాల్యూమ్స్ కనిపిస్తున్నాయిగా, ఈ వాల్యూమ్స్ ఇండికేట్స్ సైడ్ వేస్ వాల్యూమ్స్ లాగా ఉన్నప్పుడు మార్కెట్ ట్రెండ్ లైన్ చేసుకుంటూ పైకి వెళ్తుందంటే డెఫినెట్గా ఇట్ హ్యాజ్ ఏ సస్టైనబిలిటీ టు కమ్ డౌన్. కిందికి రావడానికి అది సిద్ధంగా ఉంది. కానీ డ్యూ టు సమ్ రీజన్స్ ఇట్ ఈస్ గోయింగ్ ఫార్ అన్ లెవెల్. ఆ లెవెలే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ దగ్గర దాకా వెళ్ళింది. ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సపోర్ట్. రెసిస్టెన్స్ సపోర్ట్ అయ్యింది, ఆ సపోర్ట్ తీసుకొని ఇప్పుడు మార్కెట్ కిందికి వచ్చింది, ఇక్కడ రెసిస్టెన్స్గా ఫార్మ్ అయ్యింది. ఈ రెసిస్టెన్స్ దగ్గర ఈ ఒక క్యాండిల్ కనిపిస్తుంది కదా, కొంత వాల్యూమ్ ఎక్కువ ఉంది. ఈ క్యాండిల్ మనకి రీటెస్ట్ చేసుకుంటూ రివర్సల్ వెళ్ళడానికి ఛాన్స్ చేసింది. మళ్ళీ నెక్స్ట్ 3 క్యాండిల్స్ మనకి రెడ్ ఫార్మేషన్ అయింది. దాని తర్వాత ఈ ఒక క్యాండిల్ విక్ కనిపిస్తుంది కదా, ఐ విల్ జస్ట్ జూమ్ ఇట్ అవుట్. సో ఈ క్యాండిల్ చూసినప్పుడు ఏ ఒక ట్రేడర్ అయినా సరే ఇమ్మీడియట్గా దే విల్ హోల్డ్ ద ట్రేడ్, లేదు ఇంకా కిందికి వెళ్తుంది అనేసి. బట్ అన్ఫార్చునేట్ ఇది వెళ్ళలేదు. ఎందుకంటే ఇది మన రెసిస్టెన్స్ యావరేజ్గా తీసుకున్నాం కదా. యావరేజ్గా మనం తీసుకున్నప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఏ ఒక క్యాండిల్ కింద క్లోజింగ్ అనేది జరగలేదు. ఇక్కడ ఒకటి తప్ప క్లోజింగ్ అయింది, కానీ నెక్స్ట్ క్యాండిల్ మీద మళ్ళీ అది రివర్సల్ జరిగింది. సో వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ ఇట్ ఈస్ గెటింగ్ క్లోజ్డ్. సో ఇప్పుడు ఇది క్లోజ్ అయ్యేదాకా మనం వెయిట్ చేస్తే వీఆర్ ఏ ప్రైస్ యాక్షన్ ట్రేడర్. కానీ ఇక్కడ ఇండికేటర్ ఆల్రెడీ ఇట్ ఇస్ మూవింగ్ ఆన్ ద అప్పర్ సైడ్. సో దిస్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ గోయింగ్ విత్ ప్రైస్ యాక్షన్ అండ్ ఇండికేటర్స్. ప్యూర్ ప్రైస్ యాక్షన్ మనం ట్రేడ్ చేయాలంటే యూ హ్యావ్ టు గెయిన్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎలా ఉంటుందంటే, ఒకటి యూ హ్యావ్ టు బీ ప్యూర్ ప్రైస్ యాక్షన్ ట్రేడర్గా ఉన్నప్పుడు యూ షుడ్ నాట్ ట్రేడ్ విత్ లాగింగ్ ఇండికేటర్స్. ఆల్మోస్ట్ ప్రైస్ యాక్షన్స్కి సంబంధించిన ఇండికేటర్స్తోనే మీరు ట్రేడ్ చేస్తూ మొదలుపెట్టి దాని తర్వాత ఆ ఇండికేటర్స్ని స్లోగా మీరు మీ యొక్క ట్రేడింగ్ స్టైల్లో రెడ్యూస్ చేసుకుంటూ వచ్చినప్పుడు when you make yourself the screen is completely empty, then you will become a price action trader. Kani you can use price action combination with indicators to make some profit. Overall at the end mana agenda is nothing but profit. Meer oka indicator based trader kavacho leda price action based trader kavacho, profit is the overall at the end of the day is what everyone expect. So ikkada chudandi volume enta high ga veltundi. సో చాలామంది ఇక్కడ దే వుడ్ హ్యావ్ బీన్ వెయిటెడ్, లేదు దీని కింద క్రాస్ అవుతుంది ఎందుకు. సో దెర్ ఈజ్ ఏ రూమర్ 3-4 టైమ్స్ అటెంప్ట్ చేసిందంటే 5th అటెంప్ట్ ఖచ్చితంగా మార్కెట్ డౌన్ అవుతుందంటే. ఇక్కడ చాలాసార్లు అటెంప్ట్ చేసింది 1, 2, 3, 4, 5 అండ్ దిస్ ఈజ్ ద 6th టైం. 6th టైం కూడా మార్కెట్ బ్రేక్ డౌన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ అప్పర్ సైడ్ డ్యూ టు సమ్ రీజన్స్. ఆ రీజన్స్ ఏంటనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ గో విత్ ట్రెండ్. ట్రెండ్ ఏ సైడ్ ఉంది, ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్, దట్స్ ఇట్. మనకి ఇక్కడ రీజన్స్ నేర్చుకోవాల్సిన అవసరం మనకి లేదు. దీని వెనకాల ఏం రీజన్ ఉంది, ఇది పైకి వెళ్తుంది, ఏ మార్కెట్ న్యూస్ ఉంది, ఏ కంట్రీ ఏ న్యూస్ ఇచ్చింది అనేది మనకు అనవసరం. ఎందుకంటే ఫోకస్ ఆన్ చార్ట్, ఫోకస్ ఆన్ ట్రెండ్. ఏ వైపు ట్రెండ్ ఉందో జస్ట్ స్విచ్ యువర్ సెల్ఫ్, బీ ఆన్ ద కంఫర్టబుల్ జోన్. సో ఈ ఇండికేటర్ వచ్చి మనకి వాల్యూమ్ ప్లస్ లెవెల్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో ఈ లెవెల్స్తో మనకి కొంత ఈజీగా ఉంటుంది ట్రేడ్ చేయడానికి, ఈవెన్ ఫర్ స్కాల్పర్స్. లో టైం యూనిట్స్, ఇవన్నీ మీరు 1 minute టైం యూనిట్స్ ప్రిఫర్ చేసిన మనకి ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా డబ్ల్యూ ప్యాటర్న్స్ కావచ్చు, ఫార్మేషన్స్ ఇక్కడ మనకి చాలా కనిపిస్తుంటుంది ప్రైస్ యాక్షన్స్.
సో ఆల్వేస్ రిమెంబర్ ఇలాంటి ఇండికేటర్స్ మీరు ఫేవరెట్ చేసుకోండి. నేను ఇందాక చెప్పాను కదా కలర్ చేంజ్ అవుతుంది అనేసి. సో దిస్ నథింగ్ బట్ ఆరెంజ్ కలర్ వచ్చిందంటే ఇట్స్ మీన్ దెర్ ఈజ్ ఏ హై వాల్యూమ్. సో వాల్యూమ్ ఎక్కువ ఉందని అనమాట. సో ఎక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉందో క్యాండిల్లో ఆ క్యాండిల్ ఆరెంజ్ కలర్ ఫార్మేషన్ అవుతూ ఉంటుంది. సో ఆ ఆరెంజ్ కలర్ వచ్చిందంటే ఇట్స్ ఏ కన్ఫర్మేషన్, ఎస్ మీరు కరెక్ట్ ట్రెండ్లో ఉన్నారు. యూ కీప్ మూవింగ్. జస్ట్ ఆల్వేస్ రిమెంబర్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఈజ్ యువర్ సిబ్లింగ్. ఇక్కడ మీకు ప్రాఫిట్ చేయాలన్నా మీ క్యాపిటల్ మీతో ఉండాలన్నా ట్రైలింగ్ స్టాప్ లాస్ ఈజ్ యువర్ సిబ్లింగ్. సో ద నెక్స్ట్ టార్గెట్ డెఫినెట్లీ విల్ బి దిస్ 118256. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ చాలాసార్లు మార్కెట్ ఆ పర్టికులర్ లెవెల్ని రెస్పెక్ట్ చేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళడం జరిగింది. సో మనం యావరేజ్గా తీసుకున్నాం కాబట్టి ఎప్పుడు మనం ట్రేడ్లో ఉన్నప్పుడు వన్ థింగ్ వీ హ్యావ్ టు కన్సిడర్ 11820 దిస్ రౌండ్ ఫిగర్ మే బీ ద నెక్స్ట్ లెవెల్. లేదా ఇక్కడ చూడొచ్చు మనకి స్మాల్గా ఒక ఆల్రెడీ ఈ లెవెల్ అనేది ఇచ్చేసింది ఇండికేటర్. ఇప్పుడు మనం లైవ్ మార్కెట్లో ఉన్నాం కదా, సో ఆల్రెడీ ఒక చిన్న లెవెల్ ఇచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి ఈడ ఒక లెవెల్ ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ 3 క్యాండిల్స్ సస్టైన్ అవ్వలేదు దాని మీద వెళ్ళడానికి. సో నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేసుకుంటే ఒక లెవెల్ ఇచ్చింది. సో మనకి నెక్స్ట్ స్మాల్ టార్గెట్స్తో పాటు ప్రీవియస్ క్యాండిల్లోని మనం వీ క్యాన్ కన్సిడర్ యాజ్ ట్రైలింగ్ స్టాప్ లాస్. సో ఇండికేటర్ నేమ్ వచ్చి వాల్యూమెట్రిక్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఇది ఐ విల్ జస్ట్ రిమూవ్ దిస్ వన్. సో మనం ఇండికేటర్ సెక్షన్కి వెళ్ళాలి. ఇండికేటర్ సెక్షన్కి వెళ్తే వాల్యూమెట్రిక్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అని టైప్ చేసినా, లేదా మీరు వాల్యూమెట్రిక్ సపోర్ట్ రెసిస్టెన్స్ అని టైప్ చేసుకుంటూ వెళ్తే కూడా మీకు ఇక్కడ హైలైట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ బై బెల్ బులిగా ద డెవలపర్. 2.8K ఫాలోవర్స్ ఉన్నారు. వాల్యూమెట్రిక్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్. సో దీన్ని ఫేవరెట్ చేసుకోండి. జస్ట్ 1 క్లిక్ మీకు ఫేవరెట్ అయిపోయి ఉంటుంది. అనదర్ క్లిక్ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. సో ఇప్పుడు మనం చూడొచ్చు దిస్ ఇస్ 1 minute అండ్ దిస్ ఇస్ 5 minutes. సో 5 minutesలో మనకి ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్. మనకి ఇంకా లెవెల్స్ ఇక్కడ చూపించలేదు. సెట్టింగ్స్ వైపు వచ్చినప్పుడు నేను ఎలాంటి సెట్టింగ్స్ అస్సలు చేంజ్ చేయలేదు. కస్టమైజ్ చేయాలన్నా కూడా యూ క్యాన్ చేంజ్ ద సెట్టింగ్స్. లెంత్, రెసిస్టెన్స్, మ్యాక్స్ వాల్యూమ్ కావచ్చు, సపోర్ట్ రిలేటెడ్ మ్యాక్స్ వాల్యూమ్ కావచ్చు, వాల్యూమ్ ఎంత మ్యాక్స్ ఉండాలి అనేది మీకు. నాకు వాల్యూమ్ 60 పైన వచ్చిందంటే ఐ బిలీవ్ దట్ ఇట్ ఈస్ ఎ ట్రెండ్ అంటే నేను 60 వేసుకుంటాను. రెసిస్టెన్స్ నాకు 60 పైకి వచ్చినప్పుడు నాకు దాన్ని అలర్ట్ చేయాలన్నా కూడా ఐ విల్ చేంజ్ ఇట్ ఫర్ 60. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ద ఇండికేటర్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇఫ్ యూ వాచింగ్ ఫస్ట్ టైం కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రేడింగ్.